హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ లక్ష్మీరావులి, ఎండి ఆయుర్వేద. ఈరోజు నేను హెయిర్ ఫాల్ గురించి కొన్ని టిప్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఓపీకి వచ్చే పేషెంట్స్లో చాలామంది హెయిర్ ఫాల్ కంప్లైంట్ చేస్తున్నారు. ఇన్ని ఆయిల్స్ యూజ్ చేస్తున్నాము, షాంపూస్ యూజ్ చేస్తున్నాము, మీరు చెప్పిన హెయిర్ మాస్క్ కూడా యూజ్ చేస్తున్నాము, అయినా హెయిర్ ఫాల్ ఆగట్లేదు. సో మీకు హెయిర్ ఫాల్ వచ్చింది అంటే ఫస్ట్ రీజన్ ఏంటి అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. తర్వాతే మీకు ఏం అవసరం అని అది యూజ్ చేయాలి. ఏదన్నా అంటే మీకు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ పొల్యూషన్తో కానీ, జుట్టు పొడిబారినట్టు అవ్వడం కానీ, జస్ట్ హెయిర్ ఫాలికల్కి స్ట్రెంగ్త్ వస్తే సరిపోతుంది అనుకుంటే కానీ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అనేవి సరిపోతాయి. ఈ మాస్క్ కానీ, ఆయిల్స్ కానీ. లేదు, ఇంటర్నల్ కరెక్షన్ అవసరం అంటే మాత్రం ఖచ్చితంగా మెడికేషన్ యూజ్ చేయాల్సి వస్తుంది. హెయిర్ ఫాల్కి రీజన్స్ చాలా ఉంటాయి కదా. మీకు ఎనిమియా కండిషన్ అయి ఉండొచ్చు, ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, లేదంటే విటమిన్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు. హెరిడిటరీగా కొంతమందికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది, బాల్నెస్ కూడా హెరిడిటరీగా వస్తుంది కదా. సో అలోపేషియా లాంటి కండిషన్స్ అవ్వచ్చు. సో థైరాయిడ్ కానీ, పీసీఓడి ఇలాంటి కండిషన్స్ అవ్వచ్చు. ఆటోమేటిక్గా బాడీలో ఇమ్యూనిటీ తక్కువైపోయి వీక్ అయిపోతుంది, కాబట్టి హెయిర్ ఫాలికల్ కూడా వీక్ అయిపోతుంది ఇలాంటి కండిషన్లో. అలాంటప్పుడు మీరు జస్ట్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్తో ఎలా కరెక్ట్ చేయగలుగుతారు ప్రాబ్లమ్ని కదా. అందుకే ఫస్ట్ రీజన్ ఏంటి అనేది రూల్ అవుట్ చేసుకోండి. హెయిర్ ఫాల్ వచ్చినప్పుడు రీజన్ రూల్ అవుట్ చేసుకున్న తర్వాతే మెడికేషన్ యూజ్ చేయాలా, అంటే ఇంటర్నల్ కరెక్షన్ కావాలా, ఎక్స్టర్నల్ అప్లికేషన్ సరిపోతాయా అని తర్వాత డిసైడ్ అవ్వచ్చు. మీరు ఒకసారి కన్సల్ట్ అయితే డాక్టర్ ఏం అవసరం అనేది డిసైడ్ చేస్తారు. అంతేకాని సంవత్సరాలు సంవత్సరాలు ఆయిల్స్, షాంపూస్ యూజ్ చేసినా కూడా మాకు రిజల్ట్ లేదు అని మాత్రం అనుకోకండి. ఖచ్చితంగా కన్సల్ట్ అయిన తర్వాతనే ఏం యూజ్ చేయాలి అనేది తెలుసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.